ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి జూలై 28, 29, 30, 31 తేదీలలో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందండి. మరో 4 రోజుల్లో మిథున రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. ఆమె ఎవరు? రాబోయే 4 రోజుల్లో మిథున రాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఊహించని మార్పులు అనేటివి చోటు చేసుకోబోతున్నాయి. అది మీరు కళ్ళలో కూడా ఊహించి ఉండని విధంగా ఉంటాయి. మీరు జరగబోయేది ఇదేనండి. మరి రాబోయేటువంటి ఈ 4 రోజుల్లో ఈ మిథున రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేటివి చోటు చేసుకోబోతున్నాయి, మీరు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి అశుభ పరిణామాలు ఏంటి, అలాగే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రాబోయే 4 రోజుల్లో మిథున రాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారండి. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మీకు ఊహించని మార్పు అనేది చోటు చేసుకోబోతున్నాయి. రేపటి నుంచి మీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారండి. ఇన్నాళ్ళ పడని కష్టాలు, బాధల నుంచి విముక్తి అనేది కలగబోతుంది. అలానే ఆర్థిక సంపాదన కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. 4 తరాల కూర్చొని తిన్న సంపద అనేది మీ జీవితంలో రాబోతుంది. ఈ మిథున రాశి వారు అదృష్టవంతులుగా కాబోతున్నారని చెప్పుకోవచ్చండి. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలిపి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కదండి. కాదండి, ఇది అక్షరాల సత్యం. రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేదైతే ఏ పరిస్థితి. ఇప్పటికే మీలో కొంతమందికి అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండొచ్చు, మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగానే కొన్ని మార్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి. అలానే ఈ మిథున రాశి వారికి కొంతమందికి ముందు, మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతున్నాయి. ఏది ఏమైనా సరే మిథున రాశి వారి జీవితంలో అయితే రాబోయే 4 రోజులలో ఊహించినటువంటి పరిస్థితి అనేది వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చండి. ఇక రేపటి నుంచి మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అదేవిధంగా కనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ యొక్క కదలికను మార్చుకోవడంతో పాటుగా ఈ మార్పు అనేది మిథున రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చండి. ఇందువల్లే మీ జీవితంలో ఏంటంటే అద్భుతాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మిథున రాశి వారు ఎన్నో ప్రత్యేకంగా ప్రయోజనాలు పొందుతారండి. కాబట్టి మిథున రాశి వారికి రాబోయే రోజుల్లో అంటే ఈ కాలం అనేది మీకు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. రేపటి నుంచి మీకు ఎటువంటి పని చేసినా సరే అందులో విజయం అనేది మీరే అండి. ఇక రేపటి నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులే అండి. కాలం అనేది మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ మిథున రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతకులం మారేటువంటి అవకాశం రాబోతుందండి. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయండి. ఇక ఈ శ్రావణ మాసం నుంచి మొదలు మీకు మీ ఇంట్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని. అదే విధానంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు ఏదైతే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. మంచి కార్యాలు చేస్తూ మంచి పనులు చేస్తూ ఉంటే కనుక మీ జీవితంలో ఇక అద్భుతాలేనండి. ఒక స్త్రీ కారణంగా ఈ మిథున రాశి వారికి కళ్ళలో కూడా ఊహించనంత అదృష్టం అనేది ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం, మీకు బాగా కలిసి వస్తుంది కూడా. ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. ఇక మీ దశ తిరిగి 4 తరాలు కూర్చొని తిన్నా కూడా డబ్బులు సంపాదించగలుగుతారు. ఆర్థిక సమస్యలు అనేవి తీరిపోతాయి. ఇక ఈ మిథున రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయండి. ఇన్నాళ్ళకు పడిన ఈ కష్టాలు, సమస్యలు, బాధలు, మిడిల్ క్లాసుల లైఫ్తో మీరు సతమతం అవుతున్న వాళ్ళందరూ కూడా మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవ్వబోతుంది. ఇక నుంచి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే అంత ఆర్థిక సంపాదన కూడా సంపాదించుకోగలుగుతారు. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం కూడా చూడబోతున్నారండి. మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారితో కనుమరుస్తారు.
మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగులాగా మీరే ఎదుగుతారు. ప్రజెంట్ మీరు ఏవైతే ఇలా వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో కూడా మీరు బాగా చక్కగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు. మీకైతే రేపటి నుంచి ఎలాంటి డబ్బు లోటు అనేది ఉండదండి. ఇక ఎటువంటిది కూడా సమస్యలు అనేవి మీ దరిదాపులోకి రావు. అంతేకాకుండా వైవాహిక బంధం అనేది బాగా బలపడుతుంది. ఉద్యోగంలో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా సాధిస్తారు. మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అయ్యే అన్ని రంగాల్లో కూడా ఈ మిథున రాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. ఇక నుంచి మిథున రాశి వారు అంతా కూడా చాలా శుభప్రదంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో, మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. అదృష్టం ఏంటంటే మీ వెంటే ఉంటుంది కాబట్టి ఉత్తమమైన ఫలితాలు వస్తాయి, ఖచ్చితంగా కూడా వస్తాయి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటల్లో దృష్టి చాలా బాగా రాణిస్తారండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల జీవితాల్లో ఆశాజనకంగా మారుతాయి. గ్రహ వాహనాలకు సంబంధించిన సమస్యలు, ఆస్తికి సంబంధించిన సమస్యలు, వివాదాలు ఒక్కొక్కటి అన్నీ కూడా దూరం అయిపోతాయి. విదేశాలకు సంబంధించిన విదేశాలలో ఉద్యోగస్తుల స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చండి. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబ అభివృద్ధి పరంగా చాలా గట్టి ప్రయత్నాలు చేయబట్టినా కూడా జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి కూడా పురోగతి సాధించడానికి ఇది మంచి ప్రణాళికను మీరు రూపొందించుకోవడం జరుగుతుందండి. రేపటి నుంచి ఏంటంటే మీకు అద్భుతంగా ఉండబోతుంది అనమాట. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు కానీ, సమస్యలు కానీ, బాధలు కానీ ఇవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి. ఇక రేపటి నుంచి మీకు అద్భుతంగా ఉండబోతుంది. అంటే మీ తెలివితేటలకు, ప్రజల పట్లకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా స్థిరత్వం కూడా లభించబోతుందండి. ఇక రేపటి నుంచి మీ జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. ఈ మిథున రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు కూడా తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు కూడా ఇస్తుంది. ప్రముఖులతో మీకు పరిచయాలు కూడా ఏర్పడతాయి. అలానే మీ తోడబుట్టులతో కూడా సంయోధత కూడా ఏర్పడుతుంది. ఈ శ్రావణ మాసం మొదలు మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా చేరుకుంటుంది. ఆర్థిక సంబంధించిన ఈ బాధలు కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నాలతో పాటుగా మీకు అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. సమాజంలో మీకంటూ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయండి. అలానే వృత్తి వ్యాపారాలు చక్కటి మలుపులు కూడా జరుగుతాయి. ఈ మిథున రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సులభం అవుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో చేయలేని కూడా జరుగుతుంది. రేపటి నుంచి మీరు ఎక్కువగా దైవానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారండి. దేవత ఆరాధన చేయడానికి మీ సమయాన్ని కేటాయిస్తుంటారు కూడా. అలానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మీకంటూ క్రియేటివిటీలు పెరుగుతాయి. అలాగే చురుగ్గా తెలివితేటలతో వ్యవహరిస్తారో కూడా. వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం కూడా అవుతాయి. అలాగే వ్యక్తిగత పురోగతి సాధిద్యం అవుతుంది. అధికారులు చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడంటివన్నీ కూడా తప్పకుండా కూడా జరుగుతాయని కూడా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారండి. కాబట్టి మిథున రాశి వారికి ఎన్నో ఏళ్ళ తర్వాతనే ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకుముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ వలన మీరు మహా అదృష్ట జాతకులు కానీ, కాబట్టి ఆ స్త్రీ జాతకంలో ఉన్న అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఎతకబోయినటువంటి తీగ బాగా కాలికి దొరికినట్టుగా ఆమె యొక్క లక్కు కారణంగా మీకు పట్టిన దరిద్రం విట్టే తొలగిపోతుంది. అది మీకు కొత్త ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఆర్థికంగా అయితే ఎలాంటి లోటు అనేది మీకు ఉండదండి. మీకు ఇక రేపటి నుంచి మీ జీవితంలో సక్సెస్ను చూస్తారండి. ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో ఎంతో మార్పు అనేది చెప్పచ్చు. ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడు కూడా చూడనంత డబ్బులు చూస్తారు. ఆ ధనాన్ని మీరు సరైన ప్లాన్తో భద్రపరుచుకుంటే కనుక మీకు డబ్బుకు ఏ కొరత రాకుండా ఉంటుంది. ఇక ఏంటంటే మీకు డబ్బు ఉంది కదా అని చెప్పి ఖర్చు పెట్టుకోకండి. అలా చేస్తే కనుక లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురి అవుతారు. కాబట్టి వృధా ఖర్చులు అదుపులో పెట్టుకొని ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే కనుక మిథున రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుందండి. ఇకపోతే ఈ మిథున రాశి వారు వివిధ రకాల సమస్యలను, కష్టాల నుంచి బయటపడాలంటే కనుక, అనేక రంగాల్లో మంచి ఉన్న ఫలితాలను మీరు సాధించాలంటే కనుక, అలాగే జాతకరీత్యా కూడా
లక్ష్మీదేవి మీకు అనుగ్రహించడానికి మిథున రాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష పరిహారాలు కనుక పాటించినట్లయితే ఇక ముగ్గున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా రిలీఫ్ అనేది మీకు వస్తుందండి. మరి ఆ పరిహారాలు ఏంటంటే, మిథున రాశి వ్యక్తులు సోమవారం శివయ్యను ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో పూజించడం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం ఖచ్చితంగా కూడా జరిగి తీరుతుంది. అలానే లక్ష్మీదేవిని శ్రీ సూక్తం కనకదార స్తోత్రాన్ని పఠించండి. ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కూడా కలుగుతాయండి. అలాగే మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటే కనుక గురుగ్రహానికి పరిహారం అని చేయండి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి గురుగ్రహం అనేది బలంగా ఉంటే ఎటువంటి సమస్యలైనా కానీ, ఎటువంటి దృష్టి భావాలు కానీ, గ్రహాలు అనేది ఏది కూడా ఆ మనిషికి ఆ వ్యక్తికి దరిదాపుల్లో కూడా రావండి. గురు బలం అనేది మంచిగా ఉంటే చాలండి, ఎటువంటి సమస్యలు కూడా దగ్గరికి కూడా రావు. కాబట్టి గురుగ్రహానికి కనుక మీరు పరిహారం చేస్తే మీకున్న సమస్యలు అనేటివి క్రమంగా తొలగిపోతాయి. అలానే మీరు నిండు నూరేళ్ళు హాయిగా కూడా ఉండగలుగుతారు. ఇకపోతే మీ వ్యాపారంలో మీకంటూ తరచుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కనుక, నష్టాలు ఎదుర్కొంటూ ఉంటే కనుక, ఇంట్లో ఏది లేకుంటే కనుక గోమాతకు ఆహారం అందించండి. ఈ శ్రావణ మాసంలో మీరు మూగజీవులకి ఎంత ఆహారం అంటే ఏదైనా సరే, మూగజీవులకి కుక్కలకు కానీ, ఆవులకు కానీ, గోమాతకు కానీ ఏదైనా సరే ఆహారం పెట్టేదే చాలా మంచిదండి. ఈ శ్రావణ మాసంలో ఏ పుణ్యకారణ చేసినా సరే మీకు కోట్ల రేట్ల పుణ్య ఫలితం అనేది మీకు ఉంటుంది. అలానే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ప్రధాన ద్వార వద్ద అవినీతితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. సంధ్యా సమయంలో నీ దీపం వెలిగిస్తే గనక సమస్త దేవతల అనుగ్రహం కూడా పొందవచ్చు. అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వలన ఈ మిథున రాశి వారికి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయండి. కాబట్టి మీకు మీలు దొరికినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేసుకోండి. ఇలా మీకు దేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా ఈ పరిష్కారంతో కనుక మీ ఆర్థిక పరిస్థితి అన్ని చాలా వరకు కూడా మెరుగుపడుతుందండి. కాబట్టి మిథున రాశి వారు మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దైవారాధన చేసుకోండి. సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు కూడా. డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు కూడా. అలానే మిథున రాశి జాతకులకి శుక్రవారం అనేది అనేక రకాలుగా బాగా కలిసి వస్తుందండి. అదృష్టం అనే రోజు అని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా సరే ముఖ్యమైన కార్యానికి వెళ్ళే రోజుగా మీరు ఆ రోజున ప్రారంభిస్తే కనుక విజయంగా పూజవుతుంది. అలాగే శనివారం ఆదివారం కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. కానీ మంగళవారం మాత్రం ఈ మిథున రాశి జాతకులకి ఏ మాత్రం కూడా కలిసి రాదండి. అలాగే మీకు కలగబోయే దుష్టి ప్రభావాల నుంచి కూడా విముక్తి పొందడానికి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో మీరు ఉపవాసం పాటిస్తే చాలండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా పఠించండి. ఒకవేళ మీకు చదవడం రాని వారు వినండి చాలండి, చాలా మంచి జరుగుతుందండి. అలానే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు శని దోషం పెరుగుతుంది. ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే ముందుగా యాలకులకి గింజలు నమలడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. అనుకున్న పని ఇది అనేది ఖచ్చితంగా విజయాన్ని తిరిగి ఇంటికి వస్తారు. అలాగే శ్రీరామ రక్ష సూత్రాన్ని పఠించడం వల్ల కూడా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదం నుంచి బయటపడతారు కూడా. మీకున్న సమస్యలు కష్టాలు నష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మి కటాక్షం కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఉన్నతలో మీకు శక్తి మేరకు పేదవారికి మాత్రం దాన ధర్మాలు చేయండి. అలా చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి మిథున రాశి వారు మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులను చోటు చేసుకోబోతున్నాయో, ఈ మిథున రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటివి ఊహించని మార్పులు రాబోతున్నాయి, వారి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా. అలానే ఈ విధంగా ఈ పరిహారాలు కనుక మీరు పాటిస్తే చాలండి, రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం వలన మీకు అంతా కూడా శుభాలు జరుగుతాయండి. మరి కాబట్టి అలాగే మనమే కాలాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. మనం చేసే పనుల పట్ల కొన్ని విషయాలు మనకైతే ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో మనం సంపదలు పెరగాలన్నా, ఇంట్లో కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలన్నా మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక స్త్రీ యొక్క అనుగ్రహం, ఒక స్త్రీ వలన అదృష్టం ఎలా కలుగుతుందో చెప్పండి, అది భగవంతుడు నిర్ణయించాలి. భగవంతుల్లో
మనకు మనకు మన మీద ఉన్నటువంటి ఒక మంచి భావన అనేది భగవంతుడి కదిలించాలి. అలాగే మనం చేసేటువంటి పనులు కూడా మంచి పనులు అయి ఉండాలి. మనకు తెలిసినంత వరకు మనకు న్యాయపరంగా ధర్మపరంగా ఉన్నప్పుడు భగవంతుడే సాక్షాత్తు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయం ఇవ్వడము, లేదంటే మనం చేసేటువంటి పనులలో ఇంకాస్త ఎక్కువగా మనకి ఏదైనా తెలియనటువంటి విషయాన్ని తెలియపరచడము, దానివల్ల మనకు ఒక మంచి ఆదాయము ఎక్కువ పెరగడము ఇలా చేస్తాడనమాట. అలాగే ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే ఒక స్త్రీ పరంగా మీకు అదృష్టం కలగబోతుంది. ఆ స్త్రీ మరెవరో కాదు, మీ శ్రావణ మాసంలో చాలా చక్కనటువంటి ఈ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. లక్ష్మీదేవికి పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మనకు వచ్చేటువంటి అవకాశాన్ని మనం ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాలనుకుంటే అమ్మవార్లకు చక్కగా మనకు తెలిసినంత వరకు పూజ చేసుకోవడం, అలాగే వారి అనుగ్రహానికి పాత్రలు కావడం వల్ల మనకున్నటువంటి దోషాలు, చిన్నపాటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ మాసంలో మనం ఎంత ఎక్కువగా ఆ తల్లిని ఆరాధిస్తామో అప్పుడే మనకు ఉన్నటువంటి ఆదాయం కావచ్చు, ఈ ఇంట్లో సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక విద్యార్థులకైతే మీ కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా ఇప్పటి వరకు కూడా మీకు ఏదైతే ఉన్నాయో ఇబ్బందులు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. అయితే వ్యాపారస్తులు తప్పకుండా మీరు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క ఆరాధన మర్చిపోకుండా చేసుకోండి. మంచి లాభాలు మరిన్ని వస్తాయి. కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉంటారు. ఇక ఉద్యోగస్తులైతే మీకు త్వరలోనే జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఇక ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తుంటాయి. ప్రమోషన్స్ కూడా మంచిగా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఉద్యోగం ఒకవేళ రావడం లేదని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు ప్రతిరోజు కూడా వినాయకుడికి, గణపతికి గరికతో చక్కగా పూజ చేసుకోండి. గరికతో స్వామివారికి పూజ చేయడం వల్ల మీకు ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఉద్యోగంలో మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే ఆపదలో ఉన్న వారికి మీరు ఎలాగో తప్పకుండా సహాయం చేసినటువంటి గుణం మీకు ఎక్కువగా ఉంది. కాబట్టి కొంతమంది ఏంటంటే మీకున్నటువంటి బిజీ లైఫ్లో మీరు పడి మీరు కొన్ని విషయాల్లో ఏంటంటే వెనకడుగు వేస్తూ ఉంటారు. కాబట్టి ఏం చేసినా చేయకపోయినా ఎవరు ఎన్ని సమస్యలు ఉన్న వారికి మీ వంతుగా చిన్న సహాయం అన్న చేయండి, ప్రయత్నం చేయండి. అనుకున్న వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు, పెద్దగా చెప్పనవసరం లేదు. ఇక అలాగే ఏ కష్టం వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా, అనుకుంటే సరిపోదండి. దానికి కాస్త ఎక్కువ పరిశ్రమను కూడా చేయాలి. అందుకోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కాదనడం లేదు. కాకపోతే మీకు అనుకూలమైనటువంటి రోజుగా రావడం లేదని చెప్పి బాధపడుతున్నారు. మీకు పెద్దగా కోరికలు కూడా ఏమీ లేవు. ఉన్న దాంట్లో హాయిగా తృప్తిగా ఉంటారు. కానీ ఏంటంటే మీరు చేసుకున్నటువంటి పనికి మీకు కొంచెం ఎక్కువగా కలిసి రావడం లేదని చెప్పి బాధపడుతున్నారు. అయితే మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 2 పూట్ల కుదరకపోయినా ఒక్క పూటనైనా కానీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పూర్తిగా తొలగిపోతుంది. చక్కగా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇంట్లో మనకి ఎంత ప్రశాంతంగా ఉంటే మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి మన ఇల్లు అనేది శుభ్రపరచుకొని ఇళ్ళంతా కూడా చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని దైవం నామస్మరణ చేసుకుంటూ వీలున్నంతప్పుడల్లా మంచిగా ఏదైనా సహాయం చేసేటువంటి మనసు కలిగి ఉంటే వారికి ఏదో ఒక అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ పైన పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో మీరు చూడనటువంటి అద్భుతాలు కూడా ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తాయి. మీ కోరికలు కూడా ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అఖండమైనటువంటి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. జీవితంలో మీకు ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మంచి శుభవార్తలు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది. ఇక మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది మీకు మీరుగా మార్చుకోవచ్చు. మీకున్నటువంటి అప్పులు కూడా తొలగిపోతాయి. ఎప్పటి నుంచి కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి మీ మనసే వాచ కర్మను నమ్మండి. అలాగే మీరు చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. లక్ష్మీదేవికి అన్ని పూలు, చామంతి పూలు, మందార పూలు, గంతి పూలు, మల్లెపూలు ఇవన్నీ కూడా చాలా ఇష్టం అనమాట. కాబట్టి ఇలా ఏ పుష్పాలతోనైనా సరే శ్రావణ మాసంలో చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి. దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా మీకు లభిస్తుంది. అలాగే దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసుకోండి. దుర్గాదేవి కూడా మీలుంటే పూజ చేసుకోండి. అప్పుడు చూడండి మీ జీవితంలో తిరిగి అనేది ఉండదు. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మీ ఇంట్లోనే కూర్చుంటుంది. దానివల్ల మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది. మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి డబ్బును చూస్తారు. మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటి తొలగిపోవడం మీ కళ్ళారా చూస్తారు. అలాగే ఏ విషయంలోనైతే మీరు శుభవార్తలు వినాలని చెప్పి అనుకుంటున్నారో ఆ విషయాల్లో మీరు శుభవార్తలు అయితే వింటారు. కుటుంబంలో కూడా అందరూ కూడా సంతోషంగా మీకు అనుకూలంగా మారుతారు.
కాబట్టి మంచి అవకాశం కాబట్టి అసలు విడిచిపెట్టుకోకండి. లక్ష్మీదేవి పూజ చేయడం మొదలుపెట్టండి. ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని కూడా ఎవరు కూడా ఆపలేరు. మీకున్నటువంటి చిన్న చితక పేదరికం కూడా తొలగిపోతుంది. ఊహించినటువంటి ధన లాభాలు కలుగుతాయి. జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. ఇక ఈ రాశి వారికి కొంచెం కోపం కూడా ఎక్కువగా వస్తుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. కోపంతో తిడతారు కానీ ఎవరినైనా, తర్వాత ఎందుకు తిట్టామని చెప్పి బాధపడతారు. ఎవరినైనా కానీ మీరు ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే జీవితంలో ఏ లోటు రాకుండా వారికి చూసుకుంటారు. నాయకత్వ లక్షణాలు ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటాయి. మీకు వీలైతే ఈ 4 రోజుల్లో నల్ల చీమలకు చక్కెరను ఆహారంగా వేయండి. నల్ల చీమలు మీ ఇంట్లో తిరిగితే మీ ఇంట్లో దైవశక్తి ఉందని చెప్పి తెలుసుకోండి. దానివల్ల మీ ఇంట్లో సకల సంపదలు కలగబోతున్నాయని అర్థం చేసుకోండి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోబోతున్నాయని చెప్పి అర్థం చేసుకోండి. ఇక మీకు ఈ రాబోయే రోజులలో ధన లాభాలు అయితే ఏదో ఒక విధానంగా మీరు చేసుకున్నటువంటి పనులు తప్పకుండా కూడా కలిగేందుకు ఆస్కారం కనిపిస్తుంది. మంచి అవకాశం కాబట్టి విడిచిపెట్టుకోకుండా భగవంతుడి ఆరాధన చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరికి కూడా మీరు సలహాలు ఇవ్వకండి. ఎవరితో కూడా గొడవపడకండి. ఇక దానివల్ల కూడా మీకు ఏంటంటే నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 6S అనే అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు ఏదైనా నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక ఈ శ్రావణ మాసంలో ఏ రోజైనా కానీ స్టార్ట్ చేయండి. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నా, లేదంటే ఏదైనా చేయాలనుకునే పనిని స్టార్ట్ చేసుకోవచ్చు. 4 రోజుల్లో కూడా వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, ప్రయాణాల పరంగా అన్నీ కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు. ఈ 4 రోజుల్లో కూడా మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే మీకు ఏం చేస్తే బాగా కలిసి వస్తుందనేది తెలుసుకున్నారు కదా. తిరిగి మరొక చక్కటి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయండి.